హాయ్ గైస్, కుటుంబస్థాన్ మూవీ చూశాను. జీ5లో అవైలబుల్గా ఉంది. మూవీ మాత్రం చాలా బాగుంది. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి చూడాల్సిన మూవీ ఇది. ఎస్పెషల్లీ హీరో మణికన్నన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఆయన మిడిల్ క్లాస్లో మాత్రం ఒదిగిపోయాడు. ఆయన క్యారెక్టర్లో అంత బాగా చేశాడు ఆయన యాక్టింగ్ మాత్రం. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి జాబ్ చేస్తూ ఉంటాడు. సో ఫ్యామిలీ మొత్తం అతనిపైనే డిపెండ్ అయి ఉంటుంది. సడన్గా జాబ్ లాస్ అవుతుంది. సో దానివల్ల ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, ఎలాంటి సమస్యలు అతనికి ఎదురయ్యాయి, సో అలాంటి ఆర్థిక కష్టాల నుంచి ఎలా బయటపడ్డాడు, ఈ లోన్ యాప్స్ కానీ ఇలాంటి వాటి గురించి కూడా బాగా చూపించారు. అప్పు చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ నుంచి ప్రెజర్ ఏంది, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలాంటి ప్రెజర్ అనుభవించాడు అనేది ఈ మూవీ స్టోరీ. సో ఈ స్టోరీని తీసుకెళ్ళడం కూడా ఒక కామెడీ వేలో తీసుకెళ్లారు అండ్ ఒక ఎమోషన్ విధంగా తీసుకెళ్లారు. సో కామెడీ వే కూడా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఎమోషన్ కూడా అంతగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. నాకు ఎమోషన్ పరంగా కొంచెం డల్ అయినట్టు అనిపించింది. సో ఈ మూవీలో ఎమోషన్ అనేది ఇంకా ఎక్కువ పెంచవచ్చు. ఒక డైలాగ్ చెప్తాడు హీరో, గుక్క తిప్పుకోకుండా చెప్తాడు ఒక డైలాగు. నాకు చాలా బాగా నచ్చింది ఆ డైలాగు. అదేంటంటే, డబ్బుంటేనే అమ్మైనా, నాన్నైనా, చెల్లైనా, అక్కైనా, ఆఖరికి వైఫ్ అయినా సరే మనకి రెస్పెక్ట్ ఇస్తుంది. ఆ డబ్బు లేకపోతే అమ్మ అమ్మలా ఉండదు, నాన్న నాన్నలా ఉండడు, భార్య భార్యలా ఉండదు అనేది ఒక డైలాగ్ చెప్తాడు. చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మిడిల్ క్లాస్ అబ్బాయికి ప్రతి ఒక్కరికి అది కనెక్ట్ అవుతుంది ఆ డైలాగు. అంత బాగా చెప్పాడు. స్టోరీ లైన్ కూడా అదే విధంగా సాగింది. సో ఎమోషన్ పరంగా ఎక్కువ తీసుకెళ్ళకపోయినా కామెడీ వేలో ఎక్కువ తీసుకెళ్ళి బాగా నవ్వించారు. సో ఎమోషన్ ఇంకా పండించాల్సింది, ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఇది తమిళ్ మూవీ, తెలుగులో అయితే డబ్ చేశారు. బట్ పేరు కూడా సేమ్ తమిళ్ పేరే పెట్టారు, కుటుంబస్థాన్ అని. దీని తెలుగులో చూస్తే ఫ్యామిలీ మ్యాన్ అనమాట. సాంగ్స్ కూడా తమిళ్లోనే ఉంచారు, తెలుగులో అయితే కన్వర్ట్ చేయలేదు. జస్ట్ స్టోరీ అండ్ వాయిస్ ఓవర్ మాత్రమే తెలుగులో ఇచ్చారు. మిగతాదంతా తమిళ్లోనే ఉంది. ఇది జీ5 అవైలబుల్గా ఉంది. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి ఇది చూడాల్సిన సినిమా. సో తప్పకుండా చూడండి. మ్యూజిక్ పరంగా వస్తే ఓకే, అంత ఏం లేదు, ఓకే అనిపించుకుంటుంది అంతే. అండ్ యాక్టింగ్ పరంగా అందరూ మాత్రం చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ హీరో మణికన్నన్ చాలా బాగా చేశాడు ఆయన యాక్టింగ్. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూసుకోవచ్చు. ఎలాంటి వల్గారిటీ అయితే ఉండదు. ఈ మూవీయే ఫ్యామిలీ కోసం, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే హ్యాపీగా చూసుకోవచ్చు. సో ఎలాంటి వల్గారిటీ అయితే ఉండదు. సో ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని ఆ ఫర్దర్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.